హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్లో 6 డేంజరస్ ప్లేసెస్, అది మన ఆర్కే బీచ్లో 6 డేంజరస్ ప్లేసెస్, మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ అయితే 6 డేంజరస్ ప్లేస్లో అయితే నెంబర్ 1 ఫస్ట్ది మన గోకుల్ పార్క్ ఉంది కదా, కృష్ణుడి గుడి. ఆ కృష్ణుడి గుడి ఆపోజిట్లో ఉండే ప్లేసు చాలా డేంజరస్ అండి. ఇది రాళ్లతో ఉండే ప్లేసు. అక్కడ ఈ ప్లేస్లో అయితే చాలా ఎక్కువ రిప్ కరెంట్ ఉంటుంది. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో, సో ఆ ప్లేస్ అదంతా కూడా మొత్తం రాళ్లతో కలిపి ఉన్నది. ఈ ప్లేస్లో రాళ్ళు ఉన్న ప్లేస్లో అయితే చాలా ఎక్కువ రిప్ కరెంట్ ఉంటుంది. ఇది చాలా డేంజరస్ కూడా. అండ్ ఇంక మిగతా మన 6 ప్లేసెస్ అనుకున్నాం కదా, 6 ప్లేసెస్లో అయితే ఒకటి ఇది చాలా డేంజరస్, మోస్ట్ డేంజరస్ రిప్ కరెంట్. ఎలాంటి వాళ్ళైనా ఇంక్లూడింగ్ లైఫ్ గార్డ్స్ అయినా కూడా ఈ ప్లేస్లో సేవ్ చేయడం అనేది చాలా కష్టం. సో ఫ్రెండ్స్, ఇది రెండో ప్లేస్ అయితే ఈ ప్లేస్లో అయితే చాలా ఎక్కువ అలలు అయితే ఉంటాయి. ఈ అలల్లో ఏంటంటే అలలు ఎక్కువగా అవుతున్నాయి అనేసి చాలామంది ఇంట్రెస్ట్గా చాలా ఎక్సైటింగ్గా మునుగుతారు. సో అలాంటి వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ అలల వల్ల అండ్ పక్కన చాలా ఎక్కువ రాళ్ళు కూడా ఉంటాయి. రాళ్ళు ఉండడం వల్ల కూడా చాలా ఎక్కువ ప్రమాదం అనేది చాలా ఎక్కువగా జరుగుద్ది. సో ఎక్కువగా చెప్పాలనుకుంటే ఆ ప్లేస్లో చాలా ఎక్కువ రాళ్ళు కాబట్టి ఆ ప్లేస్ నుంచి ఆటోమేటిక్గా రిప్ కరెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలలు ఎక్కువ ఉన్నాయనేసి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది మునుగుతూ ఉంటారు. సో ఈ ఆర్కే బీచ్లో రెండో ప్లేస్ ప్రమాదకరంగా అయితే ఇది. అండ్ ఈ ప్లేస్లో కూడా స్విమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్విమ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే బీచ్లో థర్డ్ది డేంజరస్ ప్లేస్ అయితే ఇదే. మన బస్ స్టాప్ ఉన్న ఆపోజిట్లో ప్లేసు. ఈ ప్లేస్ అంతా కూడా చాలా వరకు చాలా డేంజరస్. ఎందుకంటే రాళ్ళు ఎక్కువ ఉంటాయి. రాళ్ళు ఎక్కువ ఉన్న ప్లేస్లోనే ఎక్కువ రిప్ కరెంట్ ఉంటుంది అనేసి నేను చెప్పాను కదా. సో ఈ రాళ్ళు ఉన్న ప్లేస్లో మొత్తం కూడా చాలా వరకు రిప్ కరెంట్. ఆర్కే బీచ్లో ఈ ప్లేస్లోనే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఈ ప్లేస్లో కూడా ప్రమాదాలు అనేవి అప్పుడప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో స్విమ్మింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే, అది లైఫ్ గార్డ్స్ ఉన్న ప్లేస్లో స్విమ్మింగ్ చేస్తే ఇంకా అందరికీ కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇదే ఆర్కే బీచ్లో 4th ప్లేస్ అయితే మన పాండురంగపురం స్పెన్సర్స్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లో పాండురంగపురం జంక్షన్ నుంచి ఆపోజిట్లో ఉండే బీచ్ ఈ ప్లేస్. అది ఈ ప్లేస్ అంతా కూడా చాలా డిఫికల్ట్. అండ్ ఈ ప్లేస్లో కూడా ఎక్కువ రిప్ కరెంట్ అనేది చాలా ఎక్కువ ప్రెజర్ అవుతుంది. సో ఈ రిప్ కరెంట్ అనేది చాలా ప్రమాదం. ఎంత ప్రమాదకరమైన ఈ రిప్ కరెంట్లో స్విమ్మింగ్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ బయటికి రావడం అనేది కూడా చాలా కష్టం. సో ఇలాంటి డేంజరస్ ప్లేసెస్ ఆల్మోస్ట్ మన అన్ని బీచ్ల్లో కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా స్విమ్మింగ్ చేస్తూ లైఫ్ గార్డ్స్ ఉన్న ప్లేస్లో స్విమ్మింగ్ చేయడం ఇంకా మంచిది. సో మన జాగ్రత్త మనం తీసుకుంటే మన లైఫ్ను మనం ఒక 5 నిమిషాల ఎంజాయ్మెంట్కి ఇచ్చేయడం కంటే మనం సేఫ్గా స్విమ్మింగ్ చేసుకొని చక్కగా. సో ఫ్రెండ్స్, మన డేంజరస్ ప్లేసెస్లో అది ఆర్కే బీచ్ డేంజరస్ ప్లేసెస్లో 5th ఏమో ఆక్వా స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, దాని ఆపోజిట్లో ఉండే బీచ్. ఈ బీచ్ ఏంటంటే ఈ రిప్ కరెంటు ఎవరికి కూడా తెలీదు. ఇది చాలా వరకు చాలా డేంజరస్. సో ఫ్రెండ్స్, లాస్ట్ది 6th డేంజరస్ ప్లేస్ అయితే వైఎంసీఏ ఉన్న ఆపోజిట్లోని మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇది కూడా. అండ్ ఈ ప్లేస్లో కూడా చాలా ఎక్కువ మంది క్రౌడ్ అనేది రెగ్యులర్గా మునుగుతూనే ఉంటారు. ఈ ప్లేస్లో చాలా అంటే చాలా ఎక్కువ రిప్ కరెంట్ ఉంటుంది. అదంతా కూడా చాలా డేంజరస్. కానీ దానికి ఎవరికి తెలీదు అంత డేంజరస్ అనేసి. సో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి ప్లేస్ కూడా ఏ ప్లేస్ ఎక్కడ డేంజరస్, ఎక్కువ ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి ఏంటనేది మాకు తెలుసు కాబట్టి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నేను మీకు ఫస్ట్ నుంచి వీడియోలో కూడా చెప్తుంది ఏంటంటే ఎక్కువగా రాళ్ళు ఉండే ప్లేసుల్లో రిప్ కరెంట్ ఎక్కువగా ఉంటుంది అనేది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ రాళ్ళు సైడ్ నుంచి ఈ వాటర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల చాలామంది రాళ్ళలోకి వెళ్ళిపోవడం వల్ల బాడీ దొరకకపోవచ్చు. కొన్ని సార్లు కొన్ని డేస్లో ఉండిపోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లలో స్విమ్మింగ్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ అలానే చాలా డేంజరస్ కూడా. సో ఫస్ట్ నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. సో మీరు సేఫ్గా ఉంటే మిగతా వాళ్ళు కూడా చాలా సేఫ్గా ఉంటారు. సో ఒకళ్ళు మీరు స్విమ్మింగ్ చేయాలి అని అనుకుంటే లైఫ్ గార్డ్స్ ఉండే ప్లేసుల్లో అండ్ మీకు రక్షణ ఉండే ప్లేసుల్లో స్విమ్మింగ్ చేయండి. అంతేగాని ఎలాంటి ప్లేస్లో పడితే అలాంటి ప్లేస్లో మునిగిపోతే మీకు రక్షణ ఉండదు. తర్వాత మీకు ఒక ప్రాణాన్ని కూడా అర్థం ఉండదు. 5 నిమిషాలు 10 నిమిషాల ఆనందం కోసం టోటల్ లైఫ్ని మీరు మిస్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇదే మా ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా సముద్రంలో స్నానం చేస్తే హ్యాపీగా స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అదే. థ్యాంక్ యూ.